బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలు ఉన్నారు, మిగతా 10% వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి అని చెప్పుకొని ఇప్పుడు మిగతా వాళ్ళు ఈ ప్రాంతం దేవరకొండ, మల్లేపల్లి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, జైరాబాద్, కర్నూలు, డోన్ నుంచి కూడా వాళ్ళ తరపు నుంచి పోరాడడానికి మహారాష్ట్ర నుంచి కాల్సి వస్తున్నాయండి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. వాళ్ళ పైన కేసులు పెట్టబోతున్నారు. భాజపా ఇది చాలా పగడ్బందీగా చాలా క్లీన్ గా జరిగింది. మధుగాన్ని ముందు పెట్టుకొని అడ్డం పెట్టుకొని జరిగిన నాటకాలు ఇవన్నీ. మధుకు నాకు సంబంధం లేవన్నది వీడియోలు బయటకు వచ్చినాయి, ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇంకా ఏమేం కావాలి, దేవుడే నడిపిస్తున్నాడు మొత్తం. అంటే ఇప్పుడు చెప్పండి కదా, దైవ నిర్ణయం, ప్రకృతి నిర్ణయం. 9 మంది చనిపోయినాక దేవుడికి కూడా నచ్చట్లేదు కావచ్చు. వీళ్ళ పక్షాన నిలబడాలనుకొని ఎవరెవరైతే వీళ్ళందరూ ఇప్పుడు భార్గవ్ గారు, ఇప్పుడు మీరున్నారన్న మణితొలి వెలుగు, మీరు ఎక్కడెక్కడికి పోయినారో మొత్తం అందరికి తెలిసిపోతాయి. మీ పక్క సంస్థ ఓపెనింగ్ వెళ్ళాను కానీ ఇప్పుడు మళ్ళీ